హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ గెటప్లో ఎందుకున్నానంటే ఫేషియల్ చేసుకున్నాను. ఫేషియల్ ఇన్ ద సెన్స్ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే అలా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చేస్తాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఫ్రీగా ఉంటాను, పిల్లలు ఎవరు లేగరు కాబట్టి. అండ్ ఇక్కడ పిల్లల కోసం మంచి హెల్తీ రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే మటన్ కీమా పలావ్ అనమాట. వాళ్ళిద్దరి కోసమే స్పెషల్గా చేస్తున్నాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము తిన్నప్పుడు వాళ్ళకి కూడా ఉండాలి అనిపిస్తుంది కదా, సో వాళ్ళు కూడా హ్యాపీగా తినాలి అంటే కొంచెం కారం తక్కువ వేసి సపరేట్గా చేస్తాను టైం ఉన్నప్పుడు. సో ఈరోజు అయితే ఇంకా వాళ్ళిద్దరి కోసం చిన్న కుక్కర్లో చేస్తున్నాను వితౌట్ స్పైస్. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను ఒక సైడ్కి. అండ్ మిక్సీ జార్లోని మనం పేస్ట్ చేసి వేసుకుంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట. దానిలో ఇప్పుడు నేను జీలకర్ర, కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసాను. అండ్ కొంచెం కొబ్బరి, పచ్చిదైనా ఎండుదైనా అది కూడా వేసేసి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇంకా టొమాటో ఉంటే ఒకటి వేసుకోవచ్చు. ఈరోజు లేదు సో వేయలేదు. ఒక టొమాటో కూడా అలాగే ఆనియన్స్తో పాటు ఫ్రై చేసేసుకొని ఇందులో వేసి అన్నీ కూడా కలిపి గ్రైండ్ చేయాలి. అండ్ నువ్వులు ఖచ్చితంగా ఇలా మసాలా కర్రీస్ ఏమైనా లేకపోతే ఇలా బిర్యానీ ఏమైనా చేస్తున్నప్పుడు మిక్సీ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వులు యాడ్ చేస్తాను. సో అదంతా పేస్ట్ చేసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ ఆయిల్లోని సో ఇలా మటన్ కీమా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుంది వేసేస్తున్నాను. అండ్ ముందుగా పేస్ట్ చేసాం కదా అవన్నీ ఇంగ్రీడియంట్స్ అది వేసేసే మొత్తం మిక్స్ చేసేయాలి. అండ్ ఇందులో కారం అయితే యాడ్ చేయలేదు, లాస్ట్కి యాడ్ చేస్తాను కావాలి అంటే. సో చూసుకొని, బికాజ్ గరం మసాలా వేస్తాం కాబట్టి ఆ స్పైస్ సరిపోతుంది. అండ్ కొంచెం సోక్ చేసిన రైస్ అనమాట, ఓన్లీ వాళ్ళిద్దరి కోసమే. అండ్ కొంచెం పలావ్ మసాలా వేసేసి ఒకసారి కలిపేసి కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఇంకా వాటర్ వేసి మూత పెట్టేయడమే, అంతే. సో నార్మల్గా జాను అయితే అంటే కొంచెం సరిగా తినరు కదా నాన్ వెజ్ పిల్లలు, లైక్ అలా పట్టుకొని తినరు అనమాట ఇద్దరు. సో అందుకు అప్పుడప్పుడు ఇలా తెచ్చినప్పుడు వాళ్ళిద్దరి కోసం ఇలా తెప్పిస్తాను అనమాట. అది కొంచెం ఒక ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెడితే ఉంటుంది కదా, ఒక 1 or 2 days తర్వాత మళ్ళీ చేయడం అలా చేస్తాను. అండ్ మరీ కొంచెం అస్సలు కారం వేయకుండా వద్దని చెప్పి లైట్గా వేసాను. అండ్ రిషి అయితే తింటుంది కారము, సో బట్ జాను కోసం కొంచెం తగ్గించాను అనమాట, బట్ కొంచెం వేసాను లైట్గా. ఇంకా రిషికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, హాఫ్ డేస్ అనమాట. హాఫ్ డే నుంచి వచ్చి ఇంకా లంచ్కి ఇంటికే వచ్చేస్తుంది. సో మేమిద్దరం అయితే తీసుకొని రావడానికి వెళ్ళిపోయాము. సో బ్యాగ్ ఏం తీసుకెళ్ళట్లేదు, జస్ట్ ఎగ్జామ్కి కావాల్సినవి తీసుకొని వెళ్తుంది అనమాట. శ్రీకాంత్ అయితే ఇప్పుడే లంచ్ చేసి వెళ్ళారు. ఇంకా నేనైతే కొంచెంసేపు రిలాక్స్ అవుతాను ఇప్పుడు. రిషి తనతో పాటు వెళ్ళిందనమాట. ఏమైనా తినడానికి అని అడుగుతుంది. ఇంట్లో ఫ్రూట్స్ అండ్ నట్స్ తప్ప ఏమీ లేవు. సో వాళ్ళకి ఏంటి అంటే చిప్స్ ఇలాంటివి ఇస్తే హ్యాపీగా తింటారు. బట్ చాలా తగ్గించేసాము, ఇంట్లో అసలు స్టాక్ పెట్టుకోవట్లేదు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ డాడీకి చెప్తారు, ఈవినింగ్ వచ్చినప్పుడు అలా తీసుకొస్తారు. అండ్ అప్పటితో క్లోజ్. మళ్ళీ ఉంచి వాళ్ళు మళ్ళీ ఇవ్వడాలు, మళ్ళీ 2-3 days తినడాలు లైన్గా అలాంటివి ఏం లేవు. స్టాప్ చేశాను. బికాజ్ ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తే డీమార్ట్ కానీ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకేసారి తెచ్చుకొని సర్లే పోని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తింటారు కదా అని పెట్టేదాన్ని. బట్ కానీ ఒక 2-3 days కంటిన్యూగా తినేస్తారనమాట అవి అయిపోయిన వరకు. మళ్ళీ ఒక 4-5 daysకి వాళ్ళకి దగ్గు రావడం, జలుబు, కొంచెం కఫం, అదంతా ప్రాబ్లంగా అనిపించింది అనమాట, అబ్జర్వ్ చేశాను. సో అందుకు వద్దు, తినే కానీ ఎప్పుడు నచ్చితే అప్పుడు కొనుక్కొని అప్పుడు తినేయాలి అంతే అని ఇంక ఇంట్లో ఏం ఉంచట్లేదు. సో ప్రజెంట్ అయితే నేను కొంచెంసేపు అయితే పడుకుంటాను. అండ్ రిషికి హాఫ్ డేస్ కదా, ఇంకా రేపు ఒక్కరోజు ఉంది. ఇంకా ఎల్లుండి అయితే మేము దసరా హాలిడేస్ ఎల్లుండి నుంచి తనకి మేము హైదరాబాద్ వెళ్దాం అనుకుంటాం. దానికి ప్యాకింగ్ అవన్నీ చేసుకోవాలి. సో ఈరోజు అయితే ఎక్కువ వంట పని కూడా లేదు. అండ్ ఈ టైం అయితే నాకు కొంచెం పీస్ఫుల్గా నా పని నేను చేసుకోవడానికి టైం దొరుకుతున్నట్టు అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడే వీడియో అప్లోడ్ చేశాను. సో ఆల్మోస్ట్ 2-2:30 లేకపోతే 11 ఆ టైంకి ఫ్రీ అవుతాను ఎప్పుడైనా. సో ఈరోజు ఇప్పుడు ఫ్రీ అయ్యాను. జాను పడుకుంది ఇప్పుడు. సో నేను తను పక్కనకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ ఏదైనా సౌండ్ లేకుండా చేసుకుంటాను అనమాట. నేనైతే పడుకోను మళ్ళీ నైటే, బికాజ్ ఇప్పుడు పడుకుంటే
నైట్కి నిద్ర రాదన్నమాట, అందుకు కష్టపడాలి. సో ఇప్పుడైతే పడుకొని రిషి కూడా ఉంటుంది కాబట్టి తను టీవీ చూసుకోవడం, ఏదో ఒకటి గేమ్స్ ఆడుకొని ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు కదా, సో రిషి అయితే ఏదో ఒకటి కావాలి తినడానికి అన్నట్టు అల్లరి చేసింది అనమాట. సో తను తీసుకొని వెళ్ళి మళ్ళీ ఫ్రూట్సే తీసుకొచ్చారు. ఆఫ్టర్నూన్ తనకి ఎక్కువ టైం ఉండదు, ఇంకా లంచ్ చేసి తనని తీసుకొని వెళ్ళి అన్నీ తీసుకొని రావాలంటే మళ్ళీ టైం టేకింగ్ కాబట్టి మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్తా అని చెప్పారు. సో ఇద్దరికైతే ఫ్రూట్స్ అలవాటు చేశాను, కానీ నాకు మాత్రం ఎక్కువ ఫ్రూట్స్ అలవాట్లేదు, కానీ అదొక హ్యాబిట్ నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఏంటంటే నాకు చాలా చాలా యూస్ఫుల్ అయింది. ఆల్రెడీ నేను ముందు యూస్ చేశాను, ఒక 2.5 years యూస్ చేశాను. తర్వాత మళ్ళీ కొంచెం తగ్గిపోయిందనమాట. సో మళ్ళీ సేమ్ అదే ప్రోడక్ట్ తీసుకున్నాను నచ్చి. ఇండోర్ స్లిప్పర్స్. ఇంట్లో నాకు నేను చాలా తిరుగుతాను, మడమలు వెనక హీల్ ఉంటుంది కదా కింద ఫుట్కి, సో అది చాలా పెయిన్ వస్తుంది అనమాట. ఫుట్ పెయిన్ రిలీఫ్కి చాలా చాలా బాగున్నది. నేను ఏదో ప్రమోట్ చేయాలని చెప్పట్లేదు, నాకు నచ్చి నేను యూస్ చేశాను ఆల్రెడీ. అండ్ నేను సెకండ్ టైం మళ్ళీ అదే ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. అంటే అదే ఐఏ స్లిప్పర్స్ తీసుకున్నాను. అందులో నాకు బాగా అనిపించింది. ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇంట్లో మనకు యూస్ చేయడానికి కంఫర్ట్గా, లైట్ వెయిట్గా, అండ్ అసలు లైక్ ఫినిషింగ్ స్టైలిష్గా కూడా ఉంటాయి చెప్పాలంటే. నీట్గా ఉంటుంది అనమాట. నాకు బాగా అనిపించింది. అండ్ వెనక సోల్ కూడా గ్రిప్ ఉంటుంది, బాగానే ఉంది. నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, కానీ కంప్లీట్గా అయితే నాకు బాగా నచ్చింది. ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేశాను అంటే అది నచ్చితే ఇంకా అది పోయే వరకు యూస్ చేస్తాను. సో అట్లా అనమాట. నచ్చకపోతే అసలు వేసుకోను. సో ఫైనల్లీ ఇది నా రివ్యూ. ఒకవేళ నచ్చితే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇండోర్ స్లిప్పర్స్ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయి. సో లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట. అంటే ఈవినింగ్ ఇంకా జాను లేచిన తర్వాత సో ఇంకా తను సైక్లింగ్ అయితే చేసుకుంటుంది. మాకు కొంచెం స్పేషియస్గా ఉంటుంది గేట్ లోపలే. అండ్ రిషి ఎలాగో చూసేసింది నెయిల్ పాలిష్, ఇంకా అది వేసిన వరకు అడుగుతుంది అనమాట. నాకు ఇలా ట్రాన్స్పరెంట్ ఇలాంటి నెయిల్ పాలిష్ అంటే నాకు వేసుకున్నట్టు ఉండకూడదు, కానీ షైన్ అవ్వాలి, అట్లాంటివి ఇష్టము. బట్ మెయిన్గా రిషి కోసమే తీసుకున్నాను ఇది. ఇంకా జాను కనిపించిందంటే అది మళ్ళీ పోయే వరకు వదలదు. సో జాగ్రత్తగా తనకు కనిపించకుండా లోపలికి పెట్టాను. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వచ్చాము. తను వచ్చిన తర్వాత చెప్పారు కదా తీసుకెళ్ళే వరకు వదలలేదు. ఇంకెలాగో నాకు కూడా ఇంట్లో కొన్ని సామాన్లు కావాలి, సో అవి తీసుకుందాం అనేసి ఇంకా డీమార్ట్కి వచ్చామన్నమాట. డీమార్ట్లో తెలుసు కదా దివాళీ, దసరా ఇంకా సీజన్ ఫుల్ సేల్ ఉంటుంది. బట్ అయినా సరే మేము దివాళీ, దసరాకి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఏం తీసుకోలేదు. సో ఇది మన ఈరోజు వ్లాగ్ అనమాట. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి ప్లీజ్.